హైదరాబాద్ లో లోకల్ ఫైట్ జరగబోతుంది. భాగ్యనగరంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. లోకల్ ఎమ్మెల్సీ పోరులో బీజేపీ ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉండబోతోంది. ఈ మేరకు ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు. రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యమైంది. బీజేపీ ఎంఐఎం అభ్యర్థులతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్స్ వేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 110 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందులో 81 మంది కార్పొరేటర్స్, 29 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటర్స్ గా ఉన్నారు. అయితే 3 డివిజన్లకు కార్పొరేటర్లు లేరు. వీటిలో ఎంఐఎంకు 49 ఓట్ల బలం ఉంది. ఇందులో 1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి 22 ఓట్ల బలం ఉంది. ఇందులో ఓ 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కు 25 ఓటర్ల బలం ఉండగా కాంగ్రెస్ కు 14 ఓటర్లే ఉన్నారు. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ రెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ మాత్రం ఎంఐఎం కు మద్దతు ఇచ్చింది. ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండడం, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుండటంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు దాఖలు గడువు ఇవాళతో ముగిసింది. ఇక ఏప్రిల్ 7 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువును కల్పించారు అధికారులు. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఝాన్సీ రాణి, మొత్తానికి జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు కేవలం 4 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 2 స్వతంత్రులు ఉన్నారు. ఆ స్వతంత్రులు కూడా స్క్రూటనీలో వాళ్ళు ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్లకు 10 మంది అభ్యర్థులు, అంటే ఇందులో ఓట్లు ఉండేటువంటి వాళ్ళు ఇటు కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ 10 మంది వాళ్ళని బలపరచాల్సి ఉంది. కానీ ఎవరు కూడా వాళ్ళని బలపరచలేదు కాబట్టి స్క్రూటనీలో వాళ్ళు 2 నామినేషన్ పత్రాలను తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. ఇటు బీజేపీ ఎంఐఎంకు సంబంధించినటువంటి 2 సభ్యులు మాత్రం పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా బలాబలాలు చూస్తే ఎంఐఎంకు ఇటు కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండేటువంటి ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళందరూ చూస్తే వాళ్ళకు ఓన్గానే 49 మంది సభ్యుల బలం ఉంది. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము ఓన్గానే గెలిచేటువంటి అవకాశం ఉందని. అదేవిధంగా రెండవసారి తనకు ఎంఐఎం నుంచి మద్దతు తనకు సీట్ ఇచ్చినందుకు ఎంఐఎం పార్టీకి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ ఎఫ్ఎండి చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే బీజేపీకి కేవలం 22 మాత్రమే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ ఒకవేళ ఏకపక్షంగా మద్దతు ఇచ్చినా కూడా వాళ్ళకు 49 మాత్రమే వాళ్ళ సంఖ్యాబలం అవుతుంది. అయితే ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి బీజేపీ సభ్యులు కానీ అదేవిధంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి బీజేపీ సభ్యులు, బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా ఎవరైనా మద్దతు ఎక్కువ మంది ఇటు వెళ్ళి మనం చూస్తే కాంగ్రెస్ కు మద్దతు బీజేపీకి మద్దతు ఇస్తే వాళ్లకు కొంత గెలుపు అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఆ విధమైనటువంటి అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకు అనంటే గతంలో జరిగినటువంటి బీజేపీ స్టాండింగ్ కమిటీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అంటే నామినేషన్ వేశారు. కానీ బీజేపీ కరాఖండిగా చెప్పింది మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వమని. కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ నుండి కేవలం 14 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు ఈ ఎన్నికకు సంబంధించి. ఇందులో 7 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఈ 7 మందిలో కూడా మొత్తం బీజేపీ నుంచి లేదంటే బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళే ఈ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నారు. మిగతా మనం చూస్తే ఒక ఎంపీ ఉన్నారు, రాజ్యసభ ఎంపీ, అదేవిధంగా 4 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి తమ ఇప్పుడు ఉండేటువంటి మొత్తంలో 7 మందిలో 7 మంది పూర్తిగా బీజేపీకి ఓటేసినప్పుడు మాత్రమే బీజేపీ అభ్యర్థి గెలవడానికి కొంత ఎక్కువగా అవకాశం ఉంది. కానీ ఆ స్థాయిలో బీజేపీకి వన్ సైడెడ్గా వెళ్తాయా లేదా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అదే పరిస్థితి వస్తే కాంగ్రెస్ అధిష్టానం
రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ సభ్యులను ఇటు ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పంచుకున్నాయి. అంటే ఒకరి ఓట్లు ఒకరు వేసుకొని వాళ్ళు గెలిపించుకున్నారు. అయితే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో అక్కడ ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం అయింది. ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా అయిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించడం, ఈ రోజే పూర్తి వివరాలు అన్ని అంశాలు తీసుకొని వచ్చి అభ్యర్థి ఇక్కడే నామినేషన్లు మొత్తం కూడా ఫిలప్ చేసి దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను బీఆర్ఎస్ ఎంఐఎంకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ ఆగడాలను ఎండగట్టడమే తమ ఉద్దేశం అన్నట్టుగా చెప్పడం జరిగింది. తాము అందరినీ మనస్సాక్షిని ప్రబోధం ప్రకారం తమకు ఓటు వేయాలంటూ కూడా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, మేము ప్రయత్నం చేయిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే 23వ తేదీ ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.